Ready to move in premium triplex villas at Kollur APR Projects. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్న సలహాదారులందరికీ ఎన్నికల నియమావళి వర్తిస్తుందని తాజాగా ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. నిజానికి సిఈసి కేవలం సజ్జలపై వచ్చిన ఫిర్యాదుల్ని దృష్టిలో ఉంచుకునే ఆదేశాలు జారీ చేసిందా అన్న అనుమానాలు రాకతప్పవు. రంగంలోకి దిగిన సాధారణ పరిపాలన శాఖ సలహాదారులందరికీ నోట్ పంపించింది. కాగా అధికారికంగా 40 మంది ప్రభుత్వ సలహాదారులుండగా కొన్ని జీవోలను రహస్యంగా ఉంచినందున అసలు ఎంతమంది సలహాదారులు నియమించారన్నది ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. ఇది సహజంగానే సజ్జలకు నైతిక సంకటంగా మారింది. ఇప్పటి వరకు ఆయన ప్రభుత్వ సలహాదారుతో పాటు వైసీపీ ప్రధాన కార్యదర్శి హోదాలో ప్రతిరోజు ఎన్డీఏ కూటమిపై విమర్శల బాణాలు సంధిస్తున్న విషయం తెలిసిందే. అందులో ఆయన చేసిన కొన్ని విమర్శల్ని ఎన్డీఏ కూటమి నేతలు ఈసీకి సైతం ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ జీతం తీసుకుంటున్న సజ్జల తమపై ఎలా విమర్శలు చేస్తారని ప్రశ్నించారు. ఎన్నికల నియమావళి ఆయనకు వర్తిస్తుంది కాబట్టి సజ్జలపై చర్యలు తీసుకోవాలని ఈసీని డిమాండ్ చేశారు. దాంతో ఇరకాటంలో పడ్డ రామకృష్ణారెడ్డి ఈ పరిస్థితిలో సలహాదారు పదవికి రాజీనామా చేయడమే మంచిదని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. సలహాదారు హోదాలో ఉండి రోజు టీడీపీ జనసేనను విమర్శించి వాళ్ల ఫిర్యాదులు ఎదుర్కొనే బదులు అసలు ఆ హోదాకే రాజీనామా చేయడం ఉత్తమమని సజ్జల భావిస్తున్నట్టు తెలుస్తోంది. సలహాదారు పదవికి రాజీనామా చేసి పార్టీ ఆఫీస్ కేంద్రంగా ఇక పూర్తి స్థాయి రాజకీయ కార్యకలాపాలు నిర్వహించడం వల్ల అటు పార్టీకి సైతం ఉపయోగపడుతుందని ఆయన భావిస్తున్నట్టు చెప్తున్నారు. ఎలాగో ఇప్పుడు కోడ్ అమల్లో ఉన్నందువల్ల ప్రభుత్వ పరమైన వ్యవహారాలు ఉండవు. ఇలాంటి వాస్తవ పరిస్థితిలో ప్రభుత్వంలో ఉండే బదులు పార్టీ నేతగానే ప్రజల ముందుకు వస్తే మంచిదన్న అభిప్రాయంతో సజ్జల ఉన్నట్టు చెప్తున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో అభ్యర్థులతో సమన్వయం, ప్రచార కార్యక్రమాలు, మీడియాతో సమన్వయం వంటి పనులు చూడడం వల్ల పార్టీకి ఎక్కువ మేలు జరుగుతుందని ఆయన భావిస్తున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. దీన్ని బట్టి నేడో రేపో సజ్జల తన పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందంటున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.